అధికార పక్షం అమరావతి, ప్రతిపక్షం మావిగన్, ఇరుపక్షాలది ఒక్కటే అంశం. కానీ భిన్న వాదనలు. ఆంధ్రప్రదేశ్లో క్యాపిటల్ ఫైట్ సాగుతోంది. అమరావతిలో రాజధాని వద్దంటూ ఎంతోమంది మేధావులు చెప్పినా కూటమి పాలకులు వినలేదు. నేడేమో పార్లమెంటు ద్వారా చట్టబద్ధత తీసుకొచ్చారు. అంతా అమరావతికి జై కొట్టినా రాజధానిని మారుస్తూ ఉంటుంది ఫ్యాన్ పార్టీ. అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం అయితే నడుస్తోంది. రాజధాని రాజకీయంపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. రాజధాని అంశంపై వైసీపీ అధినేత జగన్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతి పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారని, ఆచరణాత్మక పరిష్కారం చూపించినా చంద్రబాబు పట్టించుకోవడం లేదంటూ విమర్శించారు. అమరావతిలో 1 ఎకరాకు కనీస సదుపాయాలకే 2 కోట్ల రూపాయలు అవసరమవుతాయని, మొదటి 50,000 ఎకరాలకే 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని తెలిపారు. మరో 50,000 ఎకరాలు కలిపితే మొత్తం 2 లక్షల కోట్ల భారం రాష్ట్రంపై పడుతుందని అన్నారు. నుంచి మా విజయవాడలో నుంచి విఐ, గుంటూరులో నుంచి గన్ను, మావిగన్ అని చెప్పి ఈ 110 కిలోమీటర్లు ఈ ఎకనామిక్ కారిడార్ కింద, క్యాపిటల్ కారిడార్ కింద డిక్లేర్ చేసి ఆ కట్టే బిల్డింగ్ ఆడ కట్టుకోకుండా ఇక్కడ కట్టయ్యా, 2 లక్షల కోట్లలో నువ్వు పెట్టే అమౌంట్ లో 10% ఇక్కడ పెడితే చాలయ్యా, ఆ రోడ్ల కనెక్టివిటీని కొంచెం ఇంప్రూవ్ చేస్తే చాలు, బ్రహ్మాండమైన రాజధాని ఇక్కడే తయారవుతుంది. డే 1 నుంచే రాజధాని వస్తుంది, ఒక గ్రోత్ ఇంజిన్ తయారవుతుంది. కనీసం 20 ఏళ్ళ తర్వాత అయినా మన పిల్లలు ఉద్యోగాల కోసం ఎక్కడికెక్కడికో పోవాల్సిన అవసరం లేకుండా మా మావిగన్లోనే ఉద్యోగాలు దొరుకుతాయ్యా అని చెప్పి అని చిలకకి చెప్పినట్టు చెప్పినా, మనం ఎంత బాగా చెప్పినా కానీ, ఎంత లౌక్యంగా చెప్పినా కానీ ఆహా. ప్లాన్ ఏగా విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ప్రతిపాదించామని జగన్ తెలిపారు. అది సాధ్యం కాకపోతే ప్లాన్ బి దిశగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు మధ్య గ్రోత్ కారిడార్ను మావిగన్ పేరుతో సూచించామన్నారు. తక్కువ వ్యయంతో సమగ్రాభివృద్ధి సాధ్యమని చెప్పినా కూడా చంద్రబాబు అమరావతిపైనే పట్టుబడుతున్నారని విమర్శించారు జగన్. కొద్ది నెలల కిందట నేను చెప్పిన మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు. మచిలీపట్నంలో మేము కడతా ఉన్న పోర్టు, మా హయాంలో పోర్టుకు శ్రీకారం చుట్టాం, పనులు మొదలు పెట్టాం, పర్మిషన్లు తెచ్చాం, ల్యాండ్ ఇచ్చాం, ల్యాండ్ కొనుగోలు ఇచ్చినాం, ఫైనాన్షియల్ క్లోజర్ కంప్లీట్ చేసినాం, ఎవరితో ప్రమేయం లేకుండా దానికి డబ్బులు వచ్చేట్టుగా ఏర్పాట్లు చేశాం. ప్లాన్ బి కింద మేము చెప్పినాం మచిలీపట్నం టు విజయవాడ 70 కిలోమీటర్లు, విజయవాడ టు గుంటూరు మరో 40 కిలోమీటర్లు, మొత్తం ఈ 110 కిలోమీటర్లు నేషనల్ హైవే రోడ్డు ఉంది. ఈ నేషనల్ హైవేకు కాస్త అటు ఇటుగా ఈ మొత్తం క్యాపిటల్ ఏరియా కింద డిక్లేర్ చేయండి. మచిలీపట్నం నుంచి ఎంఏ తీసుకోండి, విజయవాడ నుంచి విఐ తీసుకోండి, గుంటూరు నుంచి జియుఎన్ తీసుకోండి, మావిగన్ అని పేరు పెట్టండి. కొద్ది నెలల కిందట నేను చెప్పిన అమరావతి అజేయం, అజరామరం, అద్భుతం అంటున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. జగన్ చెప్పిన మావిగన్ అనే పదం డిక్షనరీలో ఎక్కడా లేదంటూ విమర్శించారు. వైసీపీ నీతిమాలిన రాజకీయాలని, ఇలాంటి రాజకీయాలు ఎప్పుడూ చూడలేదన్నారు. అమరావతికి ఎప్పటికీ విజయమేనని, ఇది చరిత్ర అన్నారు చంద్రబాబు. ఆ ప్రాంతీయ పార్టీ ఆ రాష్ట్రంలో ఉండొచ్చు, కానీ ఏ పార్టీ కూడా ప్రాంతీయ పార్టీ అయినా వాళ్ళ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకుంటూ ఉన్నప్పటికీ దేశ ప్రయోజనాలు కాపాడడం కోసం అమరావతి రాజధానిగా రావాలి, దేశ ప్రయోజనాలు కాపాడాలని ఆలోచించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రం దేశ ప్రయోజనాలు అవసరం లేదు, రాష్ట్రం నాశనం అయిపోయినా పర్వాలేదు, మేము అనుకున్నదే జరగాలని పట్టుదలతో ముందుకు పోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అమరావతిని నాశనం చేయాలనుకున్నారు, మనం శాసనం చేశాం. దేశం ఈరోజు అమరావతి కోసం నిలబడింది, కుట్రలు దాటి అమరావతి గెలిచింది. ఆ ప్రాంతీయ పార్టీ